విశాఖ సముద్ర తీరం పుణ్యస్నానాలతో కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన నగరవాసులు వేకువజామునే సముద్ర స్నానాలు ఆచరించి తరించారు. మహాదేవుడి కరుణ అందరిపై ఉండాలని వేడుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన విశాఖ నగరవాసులు వేకువజామునే సాగర తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించే పరిస్థితి ఉంది. సూర్యభగవానుని ఆరాధించి ఈరోజు సముద్ర స్నానాలు జరిపిన చాలామంది నగరవాసులు మనతో ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, శివరాత్రి పూర్తయింది, మీరు ఎలా పూజలు నిర్వహించారు, ఏం చేస్తారు? నిన్నంతా జాగరణ ఉన్నాము, ఉపవాసాలు ఉన్నాము, తెల్లవారులు జాగరణ చేసాము, దేవ కార్యక్రమాలు చేసుకున్నాం. ఉదయాన్నే వచ్చి నది స్నానాలు, సముద్ర స్నానాలు చేసాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలా, మేము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. పూజలన్నీ బాగానే చేశారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా తయారు చేశారు. బాగుంది అంతా. ప్రతి ఏడాది వస్తుంటాం. ఇంకంతే. సముద్ర స్నానం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం. మహాశివరాత్రి ప్రతి ఇయర్ ఇలాగే జరగాలి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వైజాగ్ అండి, మింది గ్రామం. మాది మింది గ్రామం అండి. నిన్నంతా మేము ఉపవాసం ఉండి రాత్రి జాగరం చేసాము. చేసినాక ఇప్పుడు నది సముద్ర స్నానానికి వచ్చామన్నమాట. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరిలో మేము ఉండాలని మేము కోరుకుంటున్నాం. శివుడు ప్రత్యేకత ఏంటమ్మా? ఎందుకు మన శివుడిని ఆరాధిస్తాం? ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యాలు అభివృద్ధి కావాలనేసి ఆదిస్తాం. చెప్పమ్మా. శివుడే సృష్టికర్త, శివుడే సృష్టి లయ స్థితిలన్నీ చేసేవాడు శివుడే. ఆ శివుడు ఉంటేనే మనం ఉన్నాం. మనం ఉంటే, మనలో ఉంటే శివం, లేకపోతే శవం. అందుకే శివే పరమాత్మ. ఆత్మారాముడే కొలాలి మనం. శివరాత్రి జాగారం చేసాము, ఉపవాసం ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, సముద్ర స్నానానికి వచ్చాము. సర్వేజన సుఖనోభవంతు. మేము చాలా బాగా చేసాం. జాగారం ఉన్నాం, పూజలు చేసుకున్నాం, ఇక్కడికి వచ్చి స్నానం చేసాం. ఇక్కడ కూడా ప్రతిష్ఠించుకొని అందరూ దీపాలు పెట్టుకొని శుభ్రంగా చాలా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. కుంభమేళాకి వెళ్ళలేకపోయారు, ఇప్పుడు సముద్ర స్నానం. అదే కుంభమేళకి వెళ్ళవలసింది భయం పడిపోయాం. అక్కడ ఇలా జనాలు తొక్కులేట్లో చచ్చిపోతున్నారు, అది ఇది అంటున్నారని భయం పడి మేము వెళ్ళడం మానేసాం. అయితే ఎప్పుడు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నది. స్నానం చేసిన వల్ల అన్నీ బాగా పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. మాకు ఈ సముద్ర స్నానం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంది. ఆ భగవంతుడు మాకు వచ్చి స్నానం చేసినట్టు అనిపిస్తుంది. ఆ శివయ్య వచ్చి మాకు స్నానం చేసి కుంభమేళం స్నానం చేసినంత హ్యాపీగా ఉంది. సముద్ర స్నానం బీచ్ కాడ, వైజాగ్ బీచ్ కాడ మా కుంభమేళం స్నానం చేసినంత హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళలేకపోయినందుకు ఇక్కడ స్నానాలు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. కుంభమేళలో స్నానం చేసినట్టే మాకు అనిపిస్తుంది. ఇక్కడ అన్ని నదులు కలిపి సముద్రంలోనే కలుస్తాయి. అందుకు మేము ఈ సముద్ర స్నానం చేస్తే మా కుంభమేళ స్నానం చేసినట్టు తృప్తి పడ్డాం. మేము చాలా బాగుంది, సంతోషంగా ఉంది. చాలాసేపు స్నానం చేసాం, ఏం భయం పడలేదు, బాగానే ఉంది అంతా. మాకు అదే తృప్తి. కుంభమేళ వెళ్ళలేనందుకు ఇక్కడ స్నానం చేసాం, మాకు అదే తృప్తి. అదే కుంభమేళాకి వెళ్ళలేకపోయామన్న బాధ అయితే తమకు లేదు. ముఖ్యంగా ఈ సముద్ర స్నానాలు శివరాత్రి ఆరాధన ముగించుకొని చేసినందుకు తమకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పి ఇక్కడ నగరవాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆంటీ, విశాఖపట్నం.